సాధారణంగానే మలయాళం సినిమాలంటే తెలుగు ప్రేక్షకుడికి ఓ మక్కువ ఉంటుంది. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ డ్రామాలెక్కువగా అద్భుతంగా తీయడంలో వారిని కొట్టేవారు లేరు. ఇక పోలీస్ ఇన్వెస్టిగేషన్ డ్రామాలనైతే ఉత్కంఠభరితంగా తెరకెక్కిస్తుంది. ఇలాంటి కోవలకు చెందే 'దృఢం' సినిమా రీసెంట్‌గా జియో హాట్‌స్టార్‌లోకొచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది అనేది ఓసారి చూద్దాం. ప్రశాంతమైన ఊరికి విజయ్ అనే లేత కుర్రాడు మొదటిసారిగా ఎస్ఐ పోస్టింగ్‌తో వస్తాడు. ఆ కుర్రాడు కాస్త నెమ్మదస్తుడు, శాంత స్వరూపుడు. లంచం మాట ఎత్తితే మాత్రం విశ్వరూపం చూరపించేస్తాడు. ఆ స్టేషన్లో ఉన్న వారంతా కూడా విజయ్ కంటే చాలా సీనియర్లు. ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ కూడా ఉంటారు. విజయ్ ఆ ఊరికి వచ్చిన తర్వాత వరుసగా క్రైమ్స్ జరుగుతుంటాయి. ముందుగా ఓ శవం దొరుకుతుంది. ఆ తర్వాత ఫైనాన్స్ కంపెనీలో దొంగతనం జరిగి 50 లక్షల నగదు, 120 సవర్ల బంగారం పోతుంది. ఇంతలోనే మరో శవం కూడా దొరుకుతుంది. అసలు ఊర్లో ఏం జరుగుతోంది? ఈ క్రైమ్స్ వెనకాలున్నది ఎవరు? ఎలాంటి అనుభవం లేని విజయ్ ఈ కేసుల్ని పరిష్కరిస్తాడా? పై అధికారుల ఒత్తిడిని ఎలా తట్టుకున్నాడు? చివరకు నేరస్తుల్ని ఎలా పట్టుకున్నాడు? అన్నదే కదా. దర్శకుడు తొలి భాగంలో కాస్త అటూ ఇటూ తిప్పి గందరగోళానికి గురిచేసినా, సెకండాఫ్ను హ్యాండిల్ చేసిన తీరు, క్లైమాక్స్ ట్విస్టులు సినిమాని నిలబెట్టాయి. చివరి ఓ మంచి క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ను చూశామన్న ఫీలింగైతే కలుగుతుంది.